ఉగ్రవాదుల దాడి అత్యంత హేయమైన చర్య. ఎమ్మెల్యే నానాజీ ఆధ్వర్యంలో మానవాహారంలో పాల్గొన్న విద్యార్థులు, ప్రజలు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై టెర్రరిస్టుల తూటాలకు 28 మంది మృతి చెందిన సంఘటన దారుణమని, ఇలాంటి హేయమైన చర్య చేసిన వారిని ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్ వద్ద జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, ప్రజలు, విద్యార్థుల ఆధ్వర్యంలో మానవాహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, టూరిస్టులపై టెర్రరిస్టులు దాడి చేసి హతమార్చడం అత్యంత హేయమైన చర్యని, జాతి మొత్తం అమరుల కుటుంబాలకు అండగా ఉంటుందని తెలిపారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు 3 రోజుల సంతాప దినాలను పాటిస్తున్నామని, మరణించిన కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పిడుగు హరిశ్చంద్ర ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. అమరులైన వారికి కన్నీటి నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు. మొన్న కాశ్మీర్లో జరిగిన దుర్ఘటన 28 మంది మరణించడం మీ అందరికీ విదితమే. అది కాశ్మీరు ఒక భూతల స్వర్గం. గత 30-40 సంవత్సరాలుగా కాశ్మీరు ఈ టెర్రరిస్ట్ ప్రభావితానికి బలై టూరిజం అన్నది పూర్తిగా నశించిపోయిన దిశలో వెళ్ళింది. వేరే దేశాలు వెళ్ళి పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు కాశ్మీరే భూతల స్వర్గం కింద భారతదేశ ప్రజలు ఎప్పుడు కూడా కాశ్మీర్ వెళ్తూ ఉండేవారు 20 సంవత్సరాల క్రితం. ఈరోజు ఎప్పుడైతే ఆర్టికల్ 370 అయితేనేంటి, మోడీ గారు పెట్టినటువంటి 370 వల్ల అయితేంటి, మొన్న సుప్రీంకోర్టు రూలింగ్ ఏదైతే రాళ్ళు రూపితే ఆక్తాయితులు కాదు, టెర్రరిజం ముసుగులో ఉన్న ఆక్తాయితులు రాళ్ళు రూపితే కాల్చి పారిన అన్యాయకి ఆర్డర్స్ ఇచ్చిన ఈ తదితరులని, ఇటువంటి అంశాలన్నీ తీసుకుని ఈవేళ ఒక రూమ్ 40,000 రూపాయలు ఖరీదుకి వెళ్ళిన పరిస్థితుల్లో ఈవేళ కాశ్మీర్ టూరిజం, అంత భారీ ఎత్తున టూరిజం, వందలాది వేలాది మంది కాకినాడ నుంచే బయలుదేరి టూరిజం చేస్తున్న ఈ రోజుల్లో దాని మీద కన్నుగుట్టి ఈవేళ ఎలాగైనా సరే దీన్ని పాడు చేయాలి, మళ్ళీ కాశ్మీర్ మన సొంతం అవుతుంది అన్నది ఆలోచన మీద, ఒక కుట్రతో పూరితమైన ఒక ఆలోచనతో ఇవాళ సివిలియన్స్ 28 మందిని సివిలియన్స్ చెప్పడం, అందులోనే మన ఆంధ్ర నుంచి ఖచ్చితంగా మౌలి గారు ఇటువంటి వారు వీళ్ళందరూ, అలాగే మన సైనికులు మధు గారు, మన జన సైనికులు మధు గారు చాలా విచారకరమైన విషయం. మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు తెల్లవారుగానే 7 గంటలకే స్పందించి కాన్ఫరెన్స్ కాళ్ళు మొత్తం అందరికీ ఇచ్చి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఇవాళ ప్రతి చోట కూడా కొవ్వొత్తుల ర్యాలీలు చేయించారు. అట్లాగే మానవహారాలు నిర్మించారు. ఎన్ని కొవ్వొత్తులు మానవహారాలు చేస్తే పోయినవారు తిరిగి వస్తారా అని చెప్పి అనొచ్చు, కానీ అది మోడీ గారికి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి, పాత సైనికుడికి, జవానికి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి, కొన్ని కోట్ల మంది మీ వెనకాల ఉన్నారని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రధాన ఉద్దేశం. ఇవాళ స్వయంగా హరిప్రసాద్ గారే బయలుదేరి ఇక్కడ రావడం, ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అలా శ్రీనివాస్ గారు, సత్యనారాయణ గారు ఇవాళ ముఖ్య అతిథులుగా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంత ప్రజలందరి మద్దతు జనసేన పార్టీకి ఉన్నది, అలాగే భారతదేశానికి ఉన్నది మోడీ గారి వెనకాల మేమంతా ఉన్నాము. మోడీ గో హెడ్ అని చెప్పడానికి ఈ కార్యక్రమం పెట్టినందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి, ఒక పార్టీ వారే కాకుండా ఇక్కడ పబ్లిక్ ఎవరైతే ఉందో కానీ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అన్ని చోట్ల నుంచి వస్తే అందరికీ కూడా అభినందనలు చూసి ప్రపంచం నివ్వెరపోయింది. అమాయకులైన 28 మంది టూరిస్టులను పాయింట్ రేంజ్లో పైశాచికంగా, అమానుషంగా కాల్చి చంపారు. వాళ్ళకి అభోశుభం తెలీదు. అక్కడ ప్రకృతి అందరూ ఆ దృశ్యాలను చూసి ఆనందించడానికి వెళ్ళిన వారిని ఒక ద్వేషపూరితంగా, మతావేశంతో కాల్చి చంపారు. ఇది మానవీయతకే మచ్చ. ఇది మన ఐక్యతను దెబ్బతీయడానికి చేసిన చర్యగా మేము భావిస్తున్నాం. భారతీయులంతా ఏ మతమైనా ఒక్కటిగానే బ్రతుకుతున్నారు, ఒక్కటిగానే ముందుకెళ్తున్నారు, ఒక్కటిగానే అభివృద్ధి చెందుతున్నారు.
ఇటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక ముష్కరులు మన మధ్యన విభేదాలు సృష్టించడానికి ఈ అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నారు. ఈ సంఘటన తెలిసి చెలించిపోయిన జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. మొదటి రోజున పార్టీ పతాకాలన్నీ అవనతం చేశాము. అదే రోజున క్యాండిల్ ర్యాలీస్ జరిపించాము. రెండో రోజున మౌనంగా దీక్షలు చేశాము. మూడో రోజున ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ఇలా మానవహారాలు నిర్వహించి మన సమైక్యతని చాటుతున్నాం. లేకపోతే మన మధ్యన విభేదాలు సృష్టించి మన అభివృద్ధిని నాశనం చేయడానికి పొరుగు దేశాలు కంకణం కట్టుకున్నాయి. ఇటువంటి సమయంలో మనమంతా ముక్తకంఠంతో ఈ అమానుష ఘటనను ఖండించి మేమంతా ఒక్కటే అన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పవలసిన అవసరం ఉంది. ప్రతి తెలుగువాడు, ప్రతి భారతీయుడు ఈ సంఘటనని కంఠంతో ఖండించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ, జనసేన తరపున ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పార్టీ తరపున, పార్టీ అధ్యక్షుల తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.